రోజూ వినాయకుడిని ప్రార్థించే ఒక చిన్న పాప. కానీ తన కోసం కాదు, తన అమ్మా నాన్న సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకునేది. ఒకరోజు ఆ పాప ప్రార్థనకి వినాయకుడు నిజంగానే ప్రత్యక్షమైతే ఒక చిన్న గ్రామంలో సహస్ర అనే పాప ఉండేది. చిన్నప్పటి నుంచే తనకి వినాయకుడంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం అమ్మతో కలిసి దీపం వెలిగించేది. నాన్న శ్లోకం చెప్తుంటే చిన్నగా చేతులు జోడించి వినేది. అమ్మా నాన్నని చూసి భక్తి అంటే ఏమిటో చిన్న వయసులోనే నేర్చుకుంది సహస్ర. కానీ సహస్రకి ఒక పెద్ద సమస్య ఉండేది. తనకి ఎంత చదవాలని ఉన్నా అందరి ముందు మాట్లాడాలంటే చాలా భయం. స్కూల్లో టీచర్ ప్రశ్న అడిగినా ఆన్సర్ తెలిసినా లేచి చెప్పలేక మౌనంగా నిలబడిపోయేది. కొంతమంది పిల్లలు నవ్వేవారు, కొందరు ఆట పట్టించేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా సహస్ర నిశ్శబ్దంగా తలదించుకొని ఇంటికి వచ్చేసేది. ఒకరోజు పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో సహస్ర ఒంటరిగా కూర్చొని మౌనంగా ఏడుస్తుంది. అది చూసిన అమ్మ మెల్లగా తన దగ్గరకు వచ్చి, భయపడొద్దు తల్లి, వినాయకుడు నిన్నెప్పుడూ వదిలిపెట్టడు, కానీ ప్రార్థనతో పాటు కష్టం కూడా చెయ్యాలి అని చెప్పింది. ఆ మాటలు సహస్ర మనసులో బలంగా మిగిలిపోయాయి. ఆ రోజు నుంచి సహస్ర ప్రతిరోజు వినాయకుడి ముందు కూర్చొని ప్రార్థించేది. మా అమ్మా నాన్న ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నేను ధైర్యంగా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేది. ప్రార్థన చేసిన తర్వాత చిన్న చిన్న అడుగులతో కష్టపడడం మొదలుపెట్టింది. తప్పులు చేసినా మళ్ళీ ప్రయత్నించేది, భయపడినా మళ్ళీ చదివేది. కానీ కొన్ని రోజుల తర్వాత స్కూల్లో స్పీచ్ కాంపిటీషన్ అనౌన్స్ చేశారు. అది విన్న సహస్ర గుండె ఒక్కసారిగా భయంతో కొట్టుకుంది. అమ్మో, నేను చెయ్యలేను, అందరూ నవ్వుతారు అంటూ ఇంటికి వచ్చి ఏడ్చేసింది. ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత సహస్ర మెల్లగా వినాయకుడి ముందు కూర్చుంది. కళ్ళల్లో నీళ్లు, చేతుల్లో వణుకు. గణేష, నాకేమీ పెద్ద విజయాలు వద్దు, మా అమ్మా నాన్న గర్వపడేలా ఒక్కసారి ధైర్యం ఇవ్వు అని ఏడుస్తూ ప్రార్థించింది. అప్పుడే ఒక్కసారిగా గాలి మెల్లగా వీచింది. దీపం వెలుగు మరింత ప్రకాశించింది. సహస్ర ఆశ్చర్యంగా చూసింది. తన ముందు వినాయకుడు నిలబడి ఉన్నాడు. భక్తి నీ హృదయంలో ఉంది తల్లి, ఇప్పుడు ధైర్యంతో నీ అడుగుల్లో ఉండాలి, నిన్ను నువ్వు నమ్ముకుంటే ఏ భయం నిన్ను ఆపలేదు అని వినాయకుడు చిరునవ్వుతో చెప్పాడు. మరుసటి రోజు స్టేజ్ మీదకు వెళ్ళిన సహస్ర చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. కానీ వినాయకుడి మాటలు గుర్తొచ్చాయి. ఒక గాఢమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. కొన్ని క్షణాల్లోనే భయంతో మౌనంగా ఉండే ఆ పాప ధైర్యంగా అందరి ముందు మాట్లాడుతుంది. మాటలు పూర్తయ్యేసరికి మొత్తం స్కూల్లో చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ రోజు సహస్ర కళ్ళల్లో ఆనందం, అమ్మా నాన్న కళ్ళల్లో గర్వం కనిపించాయి. ఇంటికి వచ్చి వినాయకుడి ముందు నిలబడి ధన్యవాదాలు గణేష అని చిరునవ్వుతో చెప్పింది. దేవుడు మన జీవితాన్ని ఒక్క రోజులో మార్చకపోవచ్చు, కానీ మనలోని ధైర్యాన్ని మాత్రం తప్పకుండా మేల్కొలుపుతాడు. భక్తి ఉన్న చోట ఆశ ఉంటుంది, కష్టం ఉన్న చోట విజయం తప్పకుండా ఉంటుంది. పిల్లలు విన్నారు కదా, ఇలాంటి మంచి మంచి మోరల్ స్టోరీస్ కోసం మా లిటిల్ చెఫ్ కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.